మధుర జలములు పంపిన ఆ యెహోవాని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున ఈ ప్రాంతవాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈరోజు మరి మీ వద్దకు మేము ఒక శుభవార్తని తీసుకుని వచ్చాను. ఏంటి ఆ శుభవార్తనంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చి నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమని యేసు ప్రభు చెప్పాడు. కనుక మీరందరూ కూడా మరి దేవుని రాకడ సమీపంలో ఉంది గనుక ఆయన్ని విశ్వసించి ఆయన్ని వెంబడించి ప్రభు నమ్మదగిన వాడని, ఆయన బాధల్లో నుంచి విడిపిస్తాడు, వ్యాధుల్లోంచి విడిపిస్తాడు, అలాగే అనారోగ్యంలో నుంచి విడిపించే దేవుడు, శాంతి లేని వారికి శాంతినిచ్చే దేవుడు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే దేవుడు యేసయ్య మరి గొప్ప దేవుడు. ఆయన మరి 2025 సంవత్సరాలకి ఈ లోకానికి వచ్చి గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, అలాగే మోగవారికి నోటినిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, కుష్ఠరోగులైన బాగు చేశాడు. అలాగే ఇంతమందికి చేసినటువంటి గొప్ప దేవుడు ఈరోజు మీ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చి ఉన్నాడు. కనుక మీరందరూ కూడా ఈ మంచి మాటలు ఆలకించి ఉన్నారు కనుక ఈ మాటల్లో సత్యం ఉందని గ్రహించాలని కోరుతూ ఉన్నాను. విశ్వసించండి. మేము కూడా ప్రభువుని విశ్వసించాం కనుక మీ దగ్గరికి వచ్చి ఆ ప్రేమ బలవంతం చేస్తుంది కనుక మీ దగ్గరికి వచ్చి మేము చెప్పగలుగుతూ ఉన్నాం. కనుక మేము ఆ కలిగినటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క వాత్సల్యత గొప్పది. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మమ్మల్ని ప్రేమించినట్లుగా మిమ్మల్ని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. కనుక నమ్మితే ఆయన మహిమను తప్పక మీరు చూస్తారు. నమ్మటం వల్ల విశ్వాసము, జీవము అన్నీ కూడా మీకు కలుగుతాయి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక, మీ ప్రాంతమును దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రములు నాయన. ప్రభా, ఈ ప్రాంతాన్ని దీవించండి ప్రభా. నాయన, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ప్రభా దీవించి, ఇక్కడ ఉన్న కుటుంబాన్ని